Hello everyone, welcome to KN Diaries. సో మనం ఎవ్రీ ఇయర్ ఐపీఎల్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తుంటాం. వన్స్ ఐపీఎల్ స్టార్ట్ అవ్వగానే మనకి ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా సరే పక్కన పెట్టి మ్యాచ్ టైంకి ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ ఎంజాయ్ చేస్తూ ఉంటాం. సో అటువంటి ఐపీఎల్ గురించి మీకు ఎంత తెలుసో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఐపీఎల్ ఒక క్రికెట్ టోర్నమెంట్నా లేదా మన ఇండియన్ గవర్నమెంట్ ఎకానమీని ఇంపాక్ట్ చేసే ఒక మెగా ఈవెంటా? సో ఇటువంటి ఎన్నో అన్నోన్ ఫ్యాక్ట్స్ని ఈరోజు మీ ముందు పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఒక్క ఇయర్ ఐపీఎల్ జరగడానికి బీసీసీఐ ఎన్ని కోట్లు ఖర్చు పెడుతుందో మీకు తెలుసా? సో ఒక్క ఇయర్ బీసీసీఐ ఐపీఎల్ మీద 6,648 crores ఖర్చు పెడుతుంది. సో 6,648 crores ఖర్చు పెట్టిన దానికి బీసీసీఐకి 11,769 crores ప్రాఫిట్ వస్తుంది. అంటే ఇది 78% ఎవ్రీ ఇయర్ హైక్ అవుతూ పోతుంది. 78% హైక్ అవుతూ పోవడం వల్ల ఈ ఒక్క ఇయర్ 11,769 crores ప్రాఫిట్ వచ్చింది. ఇది కూడా నేను చెప్పిన నెంబర్స్ అన్నీ 2023 ఫైనాన్షియల్ ఇయర్స్లో బీసీసీఐ స్టేట్ చేసిన ఫైనాన్షియల్ లిస్ట్ ఇవి. ఒక్క ఐపీఎల్ ఏంట్రా బీసీసీఐకి ఇన్ని వేల కోట్లు ఎలా జనరేట్ చేస్తుందని మీరు ఆశ్చర్యపోతున్నారా? ఇప్పుడు నేను చెప్పబోయే నెంబర్స్ అంటే మీరు ఇంకా షాక్ అవుతారు. ఒక్క మీడియా రైట్సే బీసీసీఐ 5 years సైకిల్లో ఆల్మోస్ట్ 48,000 crores మీడియా రైట్స్ని సేల్ చేసింది. డిస్నీ హాట్స్టార్ నుంచి 23,575 crores చేస్తే సో వైకామ్ అనే కంపెనీ డిజిటల్ రైట్స్ని 23,750 crores సేల్ చేసింది. సో ఆల్మోస్ట్ ఈ రెండు కంపెనీస్ నుంచే బీసీసీఐకి 5 years సైకిల్లో 48,000 crores ఇన్కమ్ని జనరేట్ చేసింది. ఐపీఎల్ జరగడం వల్ల ఒక బీసీసీఐకే బెనిఫిట్ కాదు, మన ఇండియన్ గవర్నమెంట్కి కూడా చాలా బెనిఫిట్ ఉంది. ఒక్క ఐపీఎల్ జరిగే 2.5 month స్పాన్లోనే ఇండియన్ గవర్నమెంట్కి 5,082 crores రెవెన్యూని జనరేట్ చేస్తుంది. సో ఇలా చాలా ఇండైరెక్ట్ సెక్టార్స్లో చాలా రెవెన్యూని జనరేట్ చేస్తుంది. సో వాటిలో మేజర్ సెక్టార్స్ వచ్చి టూరిజం, జాబ్ వెకేషన్స్, అడ్వర్టైజింగ్ సెక్టార్స్, ట్యాక్స్ రెవెన్యూ సెక్టార్, ట్రావెల్ సెక్టార్, మొత్తం ఎకో సిస్టమ్ని ఇంపాక్ట్ చేస్తుంది. ఇలా ఎన్నో సెక్టార్స్కి ఇండైరెక్ట్ ఎకనామికల్ గ్రోత్ని ఇస్తుంది. సో ఐపీఎల్ అనేది ఒక బీసీసీఐ కోసమే కాదు, అది జరగడం వల్ల మన ఇండియన్ ఎకనామీకి చాలా రెవెన్యూని జనరేట్ చేస్తుంది. ఇలా రెవెన్యూ జనరేట్ చేయడమే కాదు, ఎవ్రీ ఇయర్ బీసీసీఐ ఇండియన్ గవర్నమెంట్కి 2,082 crores జిఎస్టీని కడుతుంది, విచ్ ఈస్ అవుట్ స్టాండింగ్ నెంబర్. ఇప్పటి వరకు మీరు ఐపీఎల్ వల్ల బీసీసీఐకి ఏంటి ప్రాఫిట్, ఐపీఎల్ వల్ల ఇండియన్ గవర్నమెంట్కి ఏంటి ప్రాఫిట్ అని మాత్రమే తెలుసుకున్నారు. కానీ అసలు మీ ఫేవరెట్ ఫ్రాంచైజీ గురించి మీకేం తెలుసు? సో ఒక్కసారి మీరు ఆలోచించండి, 20 crores ప్రైజ్ మనీ కోసం 10 franchises కొన్ని thousands of crores బిడ్ అమౌంట్ వేసి 20 crores గెలవడానికి ఆడుతుందా? సో ఎగ్జాంపుల్కి రీసెంట్గా యాడ్ అయిన 2 teams, గుజరాత్ టైటన్స్ 5,082 crores ఖర్చు పెట్టి, లక్నో సూపర్ జైంట్స్ ఆల్మోస్ట్ 7,000 crores బిడ్ చేసి తీసుకున్న టీమ్స్ 20 crores ప్రైజ్ మనీ గెలవడానికి. అంటే మీరు నమ్ముతారా? సో మీ ఫేవరెట్ ఫ్రాంచైజీస్ ఒక్క ఇయర్కి ఎంత ప్రాఫిట్ జనరేట్ చేస్తుందో మీకు తెలుసా? ఒక్క FY23లోనే మీ ఫేవరెట్ ఫ్రాంచైజీస్ ఢిల్లీ క్యాపిటల్స్ 367 crore, గుజరాత్ టైటన్స్ 360 crore, ముంబై ఇండియన్స్ 359 crore, చెన్నై సూపర్ కింగ్స్ 290 crore, లక్నో సూపర్ జైంట్స్ 286 crore, పంజాబ్ కింగ్స్ 276 crore, కోల్కతా నైట్ రైడర్స్ 273 crore, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 247 crore ప్రాఫిట్స్ని సంపాదించింది. ఇవన్నీ పక్కన పెడితే స్పాన్సర్షిప్స్ నుంచి మీ ఫేవరెట్ ఫ్రాంచైజీస్కి ఎంత ఇన్కమ్ జనరేట్ అవుతుందో ఇప్పుడు చూద్దాం. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 65 crore, చెన్నై సూపర్ కింగ్స్ 61 crore, ఢిల్లీ క్యాపిటల్స్ 49 crore, కోల్కతా నైట్ రైడర్స్ 44 crore, రాజస్థాన్ రాయల్స్ 30 crore అండ్ ముంబై ఇండియన్స్ 12 crore. సో ఇవన్నీ పక్కన పెడితే టోటల్ ఇన్కమ్లో నుంచి ఓన్లీ స్పాన్సర్షిప్ ఇన్కమ్ ఎంత ఉందో ఇప్పుడు చూద్దాం. ఢిల్లీ క్యాపిటల్స్కి 367 crore 72 crore స్పాన్సర్షిప్స్ నుంచి వస్తుంది. చెన్నై సూపర్ కింగ్స్కి 292 crore నుంచి 78 crore వస్తుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి 247 crore నుంచి 83 crore ఫ్రమ్ స్పాన్సర్షిప్స్ వస్తుంది. కోల్కతా నైట్ రైడర్స్కి 273 crore 56 crore స్పాన్సర్షిప్స్ వస్తుంది. లక్నో సూపర్ జైంట్స్కి 280 crore నుంచి వెరీ మినిమల్ అమౌంట్ 30 crore వస్తుంది. రెవెన్యూ జనరేట్ చేసే లీగ్ అసలు ఎలా స్టార్ట్ అయిందో మీకు తెలుసా? 2003, 2004, 2005లో ఇండియన్ క్రికెట్ టీమ్ టెలికాస్టింగ్ రైట్స్ కోసం జీ ఎంటర్టైన్మెంట్స్ చైర్మన్ సుభాష్ చంద్ర గారు చాలా ట్రై చేశారు. సో ఆయన 3 years కంటిన్యూస్ బిట్ చేసినా అతనికి రాకపోవడంతో అతను చాలా ఫ్రస్ట్రేట్ అయిపోయి అతను సొంత లీగ్ ఒకటి స్టార్ట్ చేయాలనే ఐడియాలజీలోనే ఈ ఐసీఎల్ అనే క్రికెట్ లీగ్ పుట్టింది. ఐసీఎల్ అంటే ఇండియన్ క్రికెట్ లీగ్. ఇది 2007లో స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన 1 yearకే దీనికి చాలా క్రేజ్ వచ్చింది. ఎందుకు అంత క్రేజ్ వచ్చిందంటే పాకిస్తాన్ నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి, త్రూఅవుట్ వరల్డ్ ఉన్న ప్లేయర్స్ అందరూ వచ్చి ఒక లీగ్లో కలిసి ఆడడంతో ఇండియన్ క్రికెట్ టీం కానీ ఇండియన్ క్రికెట్ ఆడియన్స్ కానీ ఎప్పుడు
ఎక్స్పీరియన్స్ చేయలేని ఒక బ్యూటిఫుల్ అట్మాస్ఫియర్ని అది క్రియేట్ చేసింది. సో దీనికి స్టార్ట్ అయిన 1 yearలోనే చాలా క్రేజ్ వచ్చింది. సో ఆ క్రేజ్ రావడంతో బీసీసీఐ అన్ఆథరైజ్డ్ లీగ్లో ఇది ఉండడంతో బీసీసీఐ దీన్ని బ్యాన్ చేసింది. సో బీసీసీఐ దీన్ని బ్యాన్ చేసిన వెంటనే ఏదైతే గ్యాప్ ఐసీఎల్ క్రియేట్ చేసిందో, ఏదైతే రెవల్యూషన్ ఐసీఎల్ క్రియేట్ చేసిందో దాన్ని ఐపీఎల్ ద్వారా బీసీసీఐ కూడా స్టార్ట్ చేయాలనుకునింది. 2007లో లలిత్ మోడీ గారిని ఐపీఎల్ చైర్మన్గా అపాయింట్ చేసి అతన్ని ఒక స్ట్రక్చర్ ఫామ్ చేయమని అడిగింది. సో అతని ఐడియాలజీలో నుంచి పుట్టిందే 2008 డిఎల్ఎఫ్ ఐపీఎల్. డిఎల్ఎఫ్ ఐపీఎల్ ఇప్పుడు నుంచి స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు అది ఎక్కడ వెనక్కి తిరిగి చూసుకోలేదు. సో అంతకంతకి ఎవ్రీ ఇయర్ పెరుగుతూనే పోయింది. వరల్డ్లోనే టాప్ 10 లీగ్స్లో మన ఐపీఎల్ కూడా ఉందంటే దీని క్రేజ్ ఎట్టుందో మీరే ఊహించుకోండి. ఒక ఐపీఎల్ ఫ్రాంచైజీకి ఎవ్రీ మ్యాచ్ నుంచి 3 to 5 crores వస్తుందని యావరేజ్గా. ఆ 3 to 5 crores ఎలా వస్తుందంటే ఓన్లీ టికెట్స్ రెవెన్యూ మాత్రమే ఒక మ్యాచ్కి ఒక ఫ్రాంచైజీకి 3 to 8 crores వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ చెన్నైలో జరిగితే 80% ఆఫ్ ద టికెట్స్ రెవెన్యూ చెన్నై సూపర్ కింగ్స్కి వస్తుంది. అదే మ్యాచ్ హైదరాబాద్లో జరిగితే 80% ఆఫ్ ద టికెట్ రెవెన్యూ ఎస్ఆర్హెచ్కి వస్తుంది. సో ఓన్లీ టికెట్ రెవెన్యూవే ఎవ్రీ ఫ్రాంచైజ్కి పర్ మ్యాచ్కి 3 to 5 crores వస్తుంది. నేను ఇప్పటివరకు మీకు చాలా ఇన్ఫర్మేషన్ పోస్ట్ చేశాను, కానీ ఆయన సీరియస్ నోట్ నేను మీకు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఐపీఎల్ జరగడం వల్ల బీసీసీఐ బాగానే ఉంటుంది, ఐపీఎల్ పార్టిసిపేట్ చేసే ప్లేయర్స్ బాగుంటారు, ఇండియన్ రెవెన్యూ కూడా బాగానే ఉంటుంది. సో ఐపీఎల్గా చూసినంతసేపు మనం కూడా బాగానే ఉంటాం. అలా కాదని ఎప్పుడైతే బెట్టింగ్ స్టార్ట్ చేస్తామో అప్పటి నుంచి మనకు దోలు తీరిపోవడం స్టార్ట్ అవుతుంది. సో ఈ క్రికెట్ సీజన్ని, ఈ ఐపీఎల్ సీజన్ని మనం హ్యాపీగా ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి యూటిలైజ్ చేసుకుందాం, ఎంజాయ్ చేద్దాం. అంతేగాని బెట్టింగ్స్ ఆడి జీవితాలు మాత్రం నాశనం చేసుకోవద్దండి. సే నో టు క్రికెట్ బెట్టింగ్స్. ఒక సెకండ్ వీడియో అయిపోలేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకున్నారా? డన్. సో దిస్ ఈస్ పృథ్వీరాజ్, KN Diaries, signing off.